బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా గత నెల 15 రోజుల నుండి మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అయితే పోలీసు బలగంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం మీద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వల్ల అక్కడ ఎలాంటి నష్టాలు జరుగుతాయనే విషయాలు మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వం చేపడుతున్న చర్యల మీద మీ స్పందన ఏంటి? ఈ బల్క్ డ్రగ్ పార్క్ కోసం మన 2024 ఎన్నికలకు ముందే 5,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో దాదాపు సగం మిట్టల కోసం కేటాయించింది. ఇప్పుడు మళ్ళీ బల్క్ డ్రగ్ మళ్ళీ భూములు కేటాయిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఆ మాయకాపురం ఎమ్మెల్యేగా ఉన్న మన రాష్ట్ర మంత్రి అనితమ్మ గారు ఎన్నికలకు ముందు వాళ్ళకి ఈ రాజేపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి వాగ్దానం చేశారు. ఇక్కడికి మళ్ళీ మేము భూములు తీసుకోము, ఇక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ రాదు, పార్క్ రాదు అని వాళ్ళకి హామీ ఇచ్చిన తర్వాత దాదాపు ఊళ్ళో అత్యధిక 80% ఆమెకే ఓటేశారు. ఇప్పుడు ఆమె ఈ కంపెనీ తరఫున వచ్చి మేము భూములు తీసుకుంటామని చెప్పి పోలీస్ ఫోర్స్ను ఉపయోగించి ఆ ఉద్యమాన్ని అణిచేయాలని చూస్తున్నది. ప్రజల నోళ్లు నొక్కటం ద్వారా వాళ్ళు అనుకున్నది సాధించలేరు. ఇంతవరకు ఎవరు కూడా అది సక్సెస్ కాలేదు. దాదాపు ఊరంతా పార్టీలకు అతీతంగా నిలబడి ఉన్నది. వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎంతవరకు తీసుకున్న భూముల్లో ఎంతవరకు 10 ఏళ్ళైనా అక్కడ ఉన్న హెటరో ఒకటి ఉంది. దానివల్లనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి పెట్టేసి ఒక పెద్ద ల్యాండ్ మైన్ కింద ప్రజలకి మారిపోద్ది. ఆ పర్యావరణ సమస్య వల్ల వాళ్ళ ఆరోగ్యాలు ఇప్పుడు మన నక్కపల్లి అక్కడ ఉన్నటువంటి కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు కొన్ని ఊళ్ళే దాడి ఇటువంటి ఊళ్ళే చివరికి బతకలేక మాకు వేరే చోట ఇవ్వండి అనేటువంటి పరిస్థితి వచ్చింది. చుట్టూ ఒక ఇది ఒక పొల్యూషన్ వలయం లాగా తయారైంది. అందువల్ల వాళ్ళ పోరాటం న్యాయం ఉంది. ప్రభుత్వం వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి ఈ భూములు అక్వైర్ చేయడం అనేది ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం. సరే, ఉద్యమం చేస్తున్న మత్స్యకారుల మీద కేసులు పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? ఉద్యమం వాళ్ళ గ్రామస్తుల మీద కేసులు పెట్టడం కాదు, అసలు ఊరినే నిర్బంధించేశారు. 30 యాక్ట్ పెట్టి 144 పెట్టి బయట నుంచి ఎవరు పోకూడదు. వాళ్ళు బయటకు వచ్చినా మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు చూపించి పోవాలండి. వాళ్ళ సొంత గ్రామంలోకి వాళ్ళు రాకపోకలను కూడా నిషేధించేంత తీవ్రంగా వాళ్ళని నిర్బంధం పెడుతున్నారు. మా పార్టీ కార్యకర్తలను కానీ అక్కడ ఉండే రైతు సంఘాల కార్యకర్తలను కానీ హౌస్ అరెస్టులు చేసి అప్పలరాజు వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి నువ్వు ఆ ఊరుకు పోవటానికి లేదంటున్నారు. అందుకని ఈ నిర్బంధం అనేది పూర్తిగా అప్రజాస్వామికమైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షిస్తామని వాగ్దానం చేసింది. ఇప్పుడు వచ్చి ఆ ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా నిర్బంధం పెడుతుంది. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ప్రజల నోళ్లు నొక్కి మేము బలవంతంగా పెడతామంటే మాత్రం సాధ్యం కాదు అని చెప్పి చెప్పదలుచుకున్నాను. ప్రజాభిప్రాయ సేకరణలో కానీ లేదంటే ఇటీవల కలెక్టర్ చేపట్టిన గ్రామ సభలో కానీ మత్స్యకారులు స్పష్టంగా చెప్పారు, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేసి ఇది మా చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది అంటూ అధికారులు చేసే ప్రకటన ఏ విధంగా మనం చూడవచ్చు అంటారు? ఇది మోసపూరిత విధానం కాదంటారు? అధికారులు నిమిత్త మాత్రులు. వాళ్ళు ప్రభుత్వం ఆజ్ఞలను బట్టి ఆదేశాలను బట్టి వ్యవహరిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు విధానం తీసుకున్నాయి. ప్రజల ఘోష అధికారుల ద్వారా వాళ్ళకి పోతున్నదని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మీడియా ద్వారా విస్తృతంగా వస్తున్నది. రాజేపేట గ్రామస్తులది లేకపోతే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ భూముల సేకరణ ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీడియా ద్వారా వస్తుంది. వాళ్ళకి తెలియదు అని అనుకోలేము. ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు, మంత్రి అనితమ్మ గారికి కూడా తెలుసు. అయినా వాళ్ళ కార్పొరేట్ ప్రయోజనాలే మిన్నగా భావించి ప్రజలను అణిచుకొని తొక్కైనా మేము కార్పొరేట్ ప్రజలను కాపాడుతాం నిరూపించుకోవడానికి వాళ్ళు ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని ప్రజాభిప్రాయం ప్రకారమే అక్కడ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి శ్రీనివాసరావు గారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్కును పాయిగ్రాపేటలో ఏర్పాటు చేయమని చెప్పి ఎన్నికల తర్వాత అక్కడ బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నారని, ఉద్యమం చేస్తున్న మత్స్యకారుల మీద తప్పుడు కేసులు పెట్టి కూడా వేధిస్తున్నారని, వాటన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.